అన్నమయ్య జిల్లా మదనపల్లి టిడ్కో ఇండ్ల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తెలియజేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ రోజు టిడ్కో ఇండ్లు పరిశీలన చేశారు. టిడ్కో ఇండ్లు కొంతమందికి అలర్ట్ చేశారు, కానీ అందులో ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిష్కరణ చేయాలని నాయకుల అధికారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. టిడ్కో ఇండ్లో దాదాపు 1800 మంది పైచిలికి మనము హౌసింగ్ స్కీమ్ ఇచ్చాము. వీళ్ళు దాదాపు 1700 మంది కాపురాలు వచ్చారు. కాకపోతే సమస్యలు అట్లే ఉన్నాయి. 1700 ప్లాట్లు అంటే దాదాపు 5000 మంది ఇక్కడికి రాబోతున్నారు. దాదాపు వచ్చారు, 2000 నుంచి 2500 వచ్చారు, ఇంకా రాబోతున్నారు. కొంతమంది ఆల్రెడీ వాళ్ళు వేరే ప్లాట్లు టౌన్లో తీసుకుని ఇక్కడ అమ్ముతున్నారు. అమ్మితే జరగదు, అమ్మితే కష్టాలు వస్తాయి, మళ్ళీ ప్లాట్ పీక్కునేస్తారు. ఎవరు అమ్మకూడదు, కొనకూడదు. నీకు భూమి లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం. ఆ ఇల్లు యథావిధిగా మీరు పెట్టుకోవాలి. ఇంకా వసతుల గురించి సంబంధిత ఎన్సీసీ కంపెనీ ఇంకా వేరే కంపెనీకి ఇద్దరికి గైడ్లైన్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాలా, సిస్టమ్ అంతా ఆర్డర్లో ఉండాలా, శానిటేషన్ కానీ అన్నీ కానీ సకాలంలో నీళ్లు మంచినీళ్ళు అంతా వాళ్ళకి అందించాలి. ఇదే కాకుండా ఇంకా ఏవైనా లైటింగ్ సమస్య అన్నారు, ఇప్పుడే లైటింగ్ అంతా మాట్లాడినా మున్సిపల్ కమిషనర్ గారు లైటింగ్ అంతా ఇస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా శానిటేషన్ సమస్య, శానిటేషన్ పైన కూడా పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పాము. దానిపై చూస్తాను. ప్రతి నెల ఒకసారి నేను ఇక్కడ విజిట్ చేస్తాను. ఇక్కడ ఏమున్న వసతులు ఇంకా చేసి ఇంకా మెరుగ్గా చేసి, ఎందుకంటే 5000 మంది ఇక్కడ కాపురాలు ఉంటారు. సో వీళ్ళకు ఒక చిన్న ఊరులాగా ఉంటుంది. సో వీళ్ళకి పూర్తిగా మనం సహకరించే బాధ్యత ప్రభుత్వంది, మనది. మనం అందరం ఇంకా బాధ్యతగా పనిచేస్తాం. థ్యాంక్ యూ.